బేమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు విశేష పూజలు చేసి తమ అభిమాని మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న గన్నికి ఏదైనా నామినేటెడ్ పదవి వస్తే పూజలు చేసి 116 కొబ్బరికాయలు కొట్టే విధంగా టీడీపీ నేత రాచప్రోలు రాజ్ కపూర్ మొక్కుకోవడంతో గురువారం చైర్మన్ గన్ని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, బేమడోల ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి, రాజ్ కపూర్, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, ఆదిరెడ్డి సత్యబాబు, పైడమాల యోగందర్, కరుటూరి ప్రసాద్, పార్టీ నేతలు పాల్గొన్నారు. नीराजनं दर्शया नमो वयं वै शुक्लाम्बरसुन्दरः चत्वार्यसु चतुर्भुजसुबनिधिर्विष्णुर्विनोदी विराट् भक्ताभीष्टफलप्रदाननिपुणः सत्वत्प्रसन्नाननः నోడు రామచరణలో వచ్చాం. మళ్ళీ మినిస్టర్ గారు కొబ్బరి ఒకటి ఉంది, పులుసు పార్సారు కదా ఏలూరు. ద్వారకా తిరుమల ముఖద్వారం ఏదైతే బేమడోలు జంక్షన్ మరి రూపక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయంలో మరి గతంలో మన కూటమి ప్రభుత్వం పోటీ చేసినప్పుడు మరి నాకు సీటు రానటువంటి సందర్భంలో మరి మా యువకుడు, మా బేమడోలు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజ్ కపూర్ అనే యువకుడు మా నాయకుడికి గన్నాంజలి గారికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇప్పించు స్వామి, మరి తప్పనిసరిగా నీకు 116 కొబ్బరికాయలు కొడతానని చెప్పి ఆ తమ్ముడు మొక్కుకున్నటువంటి సందర్భంలో మరి 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు నాకు ఆప్కాప్ పదవి ప్రకటించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా రాజ్ కపూర్ కానీ మా మండల నాయకులు కానీ మేమందరం కూడా ఈరోజు రూపక దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని వేడుకొని ఆయనకి పూజలు అర్పించి మరి యువకుడైనటువంటి రాజ్ కపూర్ ఏదైతే మరి మొక్కుకొని 116 కొబ్బరికాయలు కొట్టి తప్పనిసరిగా మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేలాగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరికి మీ ఆశీస్సులు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలి, మోదీ గారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండేటట్లు మాకు చేయిస్తామని చెప్పి మేమంతా కూడా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే మరి ఈరోజు నా గురించి వ్యక్తిగతంగా మరి మొక్కు తెచ్చుకున్నటువంటి తమ్ముడు రాజ్ కపూర్ను కూడా హృదయపూర్వకంగా కూడా మరి అభినందిస్తూ ఈ కురవాడికి కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.